ఓకే. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కౌండిన్యా ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఇంగ్లీష్లో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ని కవర్ చేద్దాం. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మనం ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ ఎగ్జామ్స్కి కొన్ని ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఉదాహరణకి బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇచ్చేటువంటి మోడల్స్ ఏంటి అంటే, ఒకటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. సో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చేటప్పటికి మీకు ఎక్కువగా 5 మార్క్స్కి ఇస్తున్నారు. మ్యాక్సిమం 5 మార్క్స్కి ఇస్తుంటారు. అసలు ఓవరాల్ ఏమేమి ఎగ్జామ్ బిట్స్ వస్తాయి అనేది ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత వాటిల్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా మనం ఈరోజు చెప్పుకుందాం. తర్వాత రెండవది మీకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది కూడా 5 మార్క్స్కి ఇస్తున్నారు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్ మొత్తం ఇస్తారు, దానిలో ఎక్కడో గ్రామటికల్ మిస్టేక్ ఉంటుంది, దాని ఎర్రర్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఆ ఏలో ఉందా, బిలో ఉందా, సిలో ఉందా, ఎర్రర్ కనిపెట్టాలి. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఒక 5 సెంటెన్సెస్ జంబుల్ చేస్తారు ఆర్డర్ని, దాన్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టిన తర్వాత ఫస్ట్ సెంటెన్స్ ఏది, సెకండ్ సెంటెన్స్ ఏది, లాస్ట్ సెంటెన్స్ ఏది అని అడుగుతారు. అవి ఆన్సర్ చేయాలి. సో ఈ రెండు ఎక్కువగా అడుగుతుంటారు. తర్వాత కాంప్రహెన్షన్ ప్యాసేజ్. సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ప్రిలిమ్స్లో అయితే ఎక్కువగా 5 మార్క్స్కి అడుగుతారు. మెయిన్స్లో అప్ టు 10 మార్క్స్కి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రిలిమ్స్లో అయితే 5 మార్క్స్, మెయిన్స్లో అయితే అప్ టు 10 మార్క్స్ వరకు కూడా మీకు అడిగిన సందర్భాలు ఉన్నాయి. నెక్స్ట్ బ్లాంక్స్. సో బ్లాంక్స్ మీద మీకు 5 to 10 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ 5 మార్క్స్. కొన్ని రేర్ సందర్భాల్లో మెయిన్స్లో అప్ టు 10 మార్క్స్ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ వచ్చేటప్పటికి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్లో బ్లాంక్స్ ఉంటాయి, ఆ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ప్రిలిమ్స్లో అయితే 5 మార్క్స్, మెయిన్స్లో అయితే అప్ టు 10 మార్క్స్. అంటే 5 to 10 మార్క్స్ మిత్రమా, గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ ఏరియా మనం అనుకోవచ్చు. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ కొన్నిసార్లు ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇది కూడా మీకు 5 మార్క్స్ వరకు ఇస్తారు. ఇది ఓవరాల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఓవరాల్ టాపిక్స్ ఎలా అడుగుతారు ఏంటి అని. ఈ టాపిక్స్ మీద డీటెయిల్ వివరణ కావాలి అనుకుంటే రండి, కౌండిన్యా ఐఏఎస్ అకాడమీకి రండి. సో కౌండిన్యపురం, సో వెనిగళ్ళ గ్రామం ఎట్ గుంటూరు. సో కమ్ హియర్, విల్ డెఫినెట్లీ హ్యావ్ వెరీ గుడ్ డిస్కషన్. మనకి బోత్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, మీరు డే స్కాలర్స్గా కూడా రావచ్చు గుంటూరు నుంచి. బోత్ ఫర్ గర్ల్స్ యాజ్ వెల్ యాజ్ బాయ్స్ వీ హ్యావ్ సపరేట్ హాస్టల్స్. గర్ల్స్కి అయితే సేమ్ క్యాంపస్లోనే హాస్టల్ ఉంది, బాయ్స్కి దగ్గరలోనే వెనిగళ్ళ ఊరు దగ్గర మీకు రూమ్స్ అండ్ హాస్టల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మంచిగా జాబ్ కొట్టుకోవచ్చు. అండ్ ఈ మొత్తం సంస్థని కూడా కౌండిన్యా ఐఏఎస్ అకాడమీని కూడా మన డైరెక్టర్ అండ్ చైర్మన్ సార్ అయినటువంటి డాక్టర్ ఈవి నారాయణ సార్ రన్ చేస్తుంటారు. సో హీఈస్ ద పర్సన్ హూ ఆర్గనైజ్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్. అండ్ సార్ యొక్క ఐడియా ప్రకారం రీసెంట్గా మనం మరొక కొత్త కాన్సెప్ట్ని స్టూడెంట్స్కి పరిచయం చేయబోతున్నాం. ఏంటా కాన్సెప్ట్ అంటే, పేదవాళ్ళకి అతి తక్కువ ధరలో మనం ఎడ్యుకేషన్ అందిద్దామనే ఉద్దేశంతో సార్ ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నారు. అండ్ ఈ ప్రాసెస్లో భాగంగా ఒక మెగా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసి ఆల్ ఓవర్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద మెగా గ్రాండ్ టెస్ట్ టాలెంట్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేసి, సో అది ఏ రోజు ఉంటుందంటే 2nd మార్చ్ ఉంటుంది. సో మెగా ఒక గ్రాండ్ టాలెంట్ టెస్ట్ అనుకోవచ్చు. సో దీనిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి మీకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వబడుతుంది. అట్ ద సేమ్ టైం హాస్టల్ ఫెసిలిటీ కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది. నెక్స్ట్ సెకండ్ బెస్ట్ వచ్చిన వాళ్ళకి ఎయిదర్ హాస్టల్ ఫెసిలిటీ లేదా కోచింగ్ ఫ్రీ ఉంటుంది. అదే థర్డ్ వచ్చిన వాళ్ళకి సో మీకు కోచింగ్ ఫీజులో రాయితీ ఇవ్వటం జరుగుతుంది. అలా అప్ టు 10 ర్యాంక్స్ వరకు కూడా కొంత రాయితీ ఇవ్వడం జరుగుతుంది మీ కోచింగ్లో. అండ్ ఖచ్చితంగా ఈ సదవకాశాన్ని మీరు అందరూ యూజ్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దీనికి సంబంధించిన ఎగ్జామ్కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే, కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. ఇమీడియట్గా ఫిల్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ మాకు వస్తాయి. అండ్ మీరు గ్రాండ్ టెస్ట్ ఆ రోజు వచ్చి మీరు టెస్ట్ని రాసుకోవచ్చు. అండ్ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.